గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్. నమస్తే సార్. రవి సార్ ఏంటయ్యా ప్రమోషన్ వచ్చిందట? వచ్చింది సార్. బాగుందయ్యా. నలుగురు వేస్యల్ని పట్టుకుని పేపర్లో ఫోటోలు వేసినందుకే ప్రమోషన్. సూపర్ అయ్యా. ఓ పంచే ట్యాంక్ బండ్లో కుక్కల సరసం అని. హలో, రేపు హెడ్లైన్స్ పెట్టు. కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. మీడియా అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిపోయిందయ్యా మీకు. మీరు మారు. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. ఏమ్మా స్వప్న, సార్ ఆ బయటున్న హోండా సిటీ నీదేనా? అవును సార్. గిఫ్టా? అంటే సార్ అది గుడ్. కేడి జిలానీ టేపులు మాయం. ఇలా ఎంతో మంది రాజకీయ నాయకులకి ఇంకా చాలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. వాటిని కూడా కవర్ చేయి, మాయం చేయి. హోండా సిటీ ఏం కర్మ, ఏకంగా బెంచ్ కారే కొనొచ్చు. రెచ్చిపో. సార్ కూర్చో. నిన్న మీ పేపర్లో నిజాన్ని నిర్భయంగా రాసే పత్రిక మాదేనని హెడ్లైన్స్లో రాశారు. గుడ్, రాయండి సార్. ఇదిగో, హైదరాబాదులో మరో మాఫియా. వీళ్ళే సార్. వీళ్ళ గురించి రేపు హెడ్లైన్స్లో రాయండి సార్. అసలు ఏమనుకుంటున్నావు? ఇలాంటి న్యూస్ వేస్తే మన పేపరు ఛానలు మొత్తం సంకనాగిపోతాయి. కొంచెం చూసుకో. రాస్తున్నారా లేదా? లేదంటే ఏదో ఒకరోజు ఈ నిజాలన్నీ నిర్భయంగా జనాలకు నేనే చెప్పేస్తాను. ఇలాంటివి కాకుండా 4 ఎంటర్టైన్మెంట్కు సంబంధించినవి రాయొచ్చు కదా. నీకు పేరొస్తుంది, 4 డబ్బులు వస్తాయి. ఏమంటావు? సార్, నిన్న రాత్రి 9 గంటలకి మా ఆవిడ కూడా ఇదే అడిగింది. ఏమంటే ఏదైనా 4 న్యూస్లు రాసి 4 పట్టుచీరలు కొనొచ్చు కదా అని. ఇలాంటి న్యూస్లు రాసి పట్టుచీర కొంటే నిన్ను పక్కోడి పక్కలో పడుకోబెట్టినట్టే చెప్పాను. మీకు అలాంటి ఫీలింగ్స్ లేకపోతే మీరే రాసుకోండి. చిన్నప్పుడు ఇల్లు వెళ్ళిపోయిన ఎమ్మెల్యే తమ్ముడు చనిపోయాడంట. శవాన్ని ఇంటికి తెచ్చారంట. శక్తి ఎంత పని చేసేవరా శక్తి. ఎప్పుడొస్తావు అని ఎదురు చూసేవాళ్ళు. ఇలా శవంగా వస్తావు. ఊరుకోండి, ఊరుకో. శక్తి సార్, మాది చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ ఎప్పుడు ఈ ఫోటో చూపించేవాడు సార్. ఎప్పుడు చూసినా అమ్మ, నాన్న, అన్న, చెల్లి అనేవారు సార్. అమ్మకు చూపించండి. అమ్మ చూడండి అమ్మా. నేను ఇలా చూడటం కోసమే నేను ఇంకా బతికున్నాను. వీడొచ్చాడేంట్రా? ఒరిజినల్ తెచ్చాడేమో. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది అన్నయ్య. నీ తమ్ముడు చనిపోలేదన్నయ్య, బతికే ఉన్నాడు. నేను నీ తమ్ముణ్ణి కాదా అన్నయ్య? నీ నియోజకవర్గంలో నీ ప్రజలందరూ నీ తమ్ముళ్ళు కాదా? నీకు నిజం చెప్పబోతున్నాను, ఇదంతా ఒక పెద్ద నాటకం. ఇంకేందంటావన్నా? ప్రపంచమే ఓ రంగస్థలం, అందులో మనందరం నటీనటులం అన్నారు పెద్దలు. చనిపోయిన ఈ శాల్తి క్యారెక్టర్ అయిపోయిన నటుడు. శవం పక్కన ఏడుస్తున్న ఈ దుర్గాప్రసాద్ క్యారెక్టర్లో జీవించేస్తున్న నటుడు. ఇదంతా చెప్పడానికి వచ్చిన నేను ఓ సాధారణ నటుడు. ఒరే శక్తి, ఒరే శక్తి, నటన అన్నానని మీ అన్నయ్య పెడుతున్నది దొంగ కన్నీళ్లు కావురా, నిజమైన కన్నీళ్లురా, నిజమైన కన్నీళ్లు. అన్నా, ఈడు శవాలతో కూడా మాట్లాడేస్తున్నాడంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి ఏమైనా దగ్గర చుట్టమేమో. శక్తి జోబులో ఏదో డబ్బున్నట్టుంది. కాదు, ఇది కాగితంలాగుంది. ఒరిజినల్ ఏమో. ప్రియమైన అన్నయ్య గారికి మీ తమ్ముడు శక్తి రాస్తున్న వీడ్కోలు ఉత్తరం. 15 సంవత్సరాలు నేను మీ అందరికీ దూరంగా బ్రతికాను. నాన్నగారు బ్రతుకుండగా నన్ను ఊర్లోకి రావద్దన్నారు, అందుకే ఊరు వదిలేశాను. కానీ
ఆస్తిలో నా వాటా మాత్రం నేను వదులుకోలేదు. నీ వాటాని నువ్వు తీసుకోగా మిగిలిన నా వాటాని మన ఊర్లో ఉన్న పేదలకి అనాథలకి రాసేయ్. ఒకసారి ఇటు బాబు. గౌరవనీయులైన పెద్దలారా, ఒకవేళ మా అన్నయ్య కక్కుర్తిపడి నా వాటా నాకు పంచడానికి ఒప్పుకోకపోతే మీరు దాన్ని మన నియోజకవర్గంలో ఉన్న అనాథలందరికీ పంచేయండి. ఈ కార్యక్రమం పూర్తి చేశాకే మీరు నా శవాన్ని పూడ్చిపెట్టండి. ఇట్లు నీ తమ్ముడు శక్తి. చూసావంటయ్యా, జన్మ అంటే మీ తమ్ముడిది. ఇవాళ వాడు చచ్చి బతికాడు. ఇది నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. అది నీ తమ్ముడి శవం కాదా? అవును, అది ఆయన జేబు నుంచి తీసిన లెటరే కదా. ఇది నా తమ్ముడు చేతిరాత కాదు. మరి ఆ లెటర్ ఆ తమ్ముడు రాయకుండా ఈ తమ్ముడు రాశాడా అన్నయ్య? ఇది ఖచ్చితంగా నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. కాదని పెద్దలు ఒప్పుకోవాలి కదయ్యా. ఒప్పిస్తా. ఇదిగో, ఇది చిన్నప్పుడు మా తమ్ముడు రాసుకున్న నోట్బుక్. 2 రాత్రులు ఒకటేనా చూడండి. 2 రాతలు ఒకటే. సంతకం కూడా పుస్తకంలో చేసినట్టే ఉంది. అయితే ఆస్తి అనాథకు పంచేదాకా తమ్ముడిని పూడ్చిపెట్టకూడదా? రాయ్ రాయ్, ఆస్తిలో ఒక్కడు కూడా వాటా అడగడానికి వీల్లేదు. అయితే శవాన్ని కూడా తీయడానికి వీల్లేదు. వీడు నా తమ్ముడు కాదు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మాట మారుస్తున్నావా అన్నయ్య? ఇప్పుడు దాకా తమ్ముడు అన్నావు, మళ్ళీ కాదంటావే? ఆ స్థానాలకు పంచడంతే ఎలాగయ్యా? పంచు. చెప్పండి. ఊరి ప్రజలందరూ మమ్మల్ని క్షమించాలి. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో వార్డ్ బాయ్స్. ఓ అనాథ శవాన్ని తీసుకొచ్చి అది శక్తి శవంగా నమ్మించమన్నారు. ఏదో డబ్బు కక్కుర్తిపడి మేము ఆడిన నాటకం ఇది. ఆ ఫోటో కూడా ఆయన ఇచ్చిందే. మమ్మల్ని క్షమించి వదిలేస్తే మా శవాన్ని తీసుకొని పారిపోతాం. చిన్న చచ్చిపోయాడు. అబద్ధం ఎందుకు చెప్పావు? ఇలాగేనా అమ్మ కడుపు కొద్ది పెంచాలని చూస్తున్నావా? ఏంటి అరుస్తా? నన్నే ఎదిరిస్తావా? గొంతు పిసికి చంపేస్తా. నువ్వెవడివిరా చెయ్యి తీయమంటానికి? అక్కా చెల్లున్న ప్రతి వారికి అడిగే హక్కుందిరా. ఇది మా కుటుంబ విషయం. ఏంట్రా కుటుంబ విషయం? చెల్లిని ఇంటికి పిలిచి సీమంతం చేస్తే అది కుటుంబ విషయం. అదే చెల్లికి జీవితాంతం అండగా ఉంటే అది నా కుటుంబ విషయం. అంతేగాని మర్డర్ చేసేది మా కుటుంబ విషయం అంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఊరుకోరు. చేతీరా, ఇస్తావా నన్ను తీయమంటావా? దుర్గా చేతి పెద్ద అని చెప్తున్నాడుగా. దుర్గా చేతి. ఏంటి, నేను చచ్చిపోయానా? నేను చచ్చిపోయానని ఊరంతా చెప్పావంట. నాకెందుకు చెప్పలేదు? నీకెందుకురా చెప్పాలి? చెప్పాలమ్మా, నేనేగా నీకు దించేది మేకు. డెత్ సర్టిఫికేట్ తెస్తానన్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి జిగ్జాగ్ ఏదో చేస్తావని. ఈ నోట్బుక్ తీసుకెళ్లే రాయడం ప్రాక్టీస్ చేశా. అందుకే రాత సేమ్ టు సేమ్ దించేశా. ఎందుకు చేస్తున్నావురా ఇవన్నీ? చెప్తారు. ఎలక్షన్స్ వస్తున్నాయిగా, అప్పుడు చెప్తా. వస్తా అన్నయ్య. తన రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాం. అప్పుడే మాకు ఒక శుభవార్త అందింది. హలో, అవునా? గీత, అందరికీ నమస్కారం. మీ అందరికీ నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు ఇదే గీతకి మన స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడం కుదరదని నేను అన్నాను. హిజ్రాలకి అడ్మిషన్ ఇస్తే అందరూ హేళన చేస్తారన్న ఒకే ఒక కారణానికి నేను అడ్మిషన్ ఇవ్వలేదు. ఏ గీతకైతే స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పానో ఈరోజు అదే గీత వల్ల మన స్కూల్కి గౌరవం దక్కింది. యావత్ భారతదేశంలో ఒక మంగళముఖికి స్టేట్ లెవెల్లో ర్యాంక్ రావడం ఇదే మొదటిసారి.
ఈ రోజు మన స్కూల్ రాష్ట్రంలోనే నెంబర్ 1 అంటే దానికి కారణం ఈ గీతే. I am really proud of you, Geeta. Please give her a big hand. గీతని ఒక పెద్ద డాక్టర్ని చేయాలనేది ఆమె తల్లి కల. ఆ రోజు నేను గీతని స్కూల్లో చేర్చుకోను అన్నదానికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు మన కాలేజీ స్వయంగా అన్ని ఖర్చులు భరించి గీతను డాక్టర్ చదువు చదివించేందుకు విదేశాలకు పంపించడానికి నిర్ణయించుకున్నాం. Now I call Miss Geeta to come up onto the stage and say a few words. Come, Geeta. Say a few words. Respected Chief Guest, Headmaster and my teachers, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. దీనంతటికి కారణం మా అమ్మ. అమ్మా, పైకి రా అమ్మా. కల్పన, వెళ్ళు. అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో ఎంతో పవిత్రమైంది ఒకటి ఉంది అంటే అది కృతజ్ఞత ఒక్కటే. మేమిప్పుడు ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను గీత ఈరోజు ఇక్కడున్నామంటే అందుకు కారణం అక్బర్ భాయ్. ఆయన గనక ఆ రోజు మమ్మల్ని చేరదీసి ఆదరించకపోయుంటే ఆ రోజే మేమిద్దరం అనాథలమైపోయేవాళ్ళం. అందువల్ల నా మొదటి కృతజ్ఞత అక్బర్ భాయ్కే. ధన్యవాదాలు కల్పన. గీతను కనుక ఈ స్కూల్లో చేర్చుకోకపోయి ఉంటే ఇదంతా అసలు జరిగేదే కాదు. గీతని ఈ స్కూల్లో చేర్చుకున్నందుకు, తను పై చదువులు చదువుకునేందుకు సహాయం చేసినందుకు నా రెండవ కృతజ్ఞత హెచ్ఎం గారికి. చివరిగా నేను కన్నకల నిజం చేసినందుకు నా మూడో కృతజ్ఞత గీతకి. నేను మీ అందరికీ ఒకే మాట చెప్పడానికి ఆశపడుతున్నాను. గవర్నమెంటు మాకెన్నో సౌకర్యాలనిచ్చింది. కొజ్జా, చెక్క, .5 అని నీచంగా పిలిచే మాలాంటి వాళ్ళని మర్యాదగా హిజ్రా అనే పేరుతో గౌరవించి ఆదరించింది. కానీ నేనింట్లో ఉంటే అవమానమని నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టి, పాపం పసివాడని కూడా చూడకుండా ఎలాగోలో చావని నన్ను బయటికి తరిమేశారు నా తల్లిదండ్రులు. ఆ రోజు కనుక వాళ్ళు నా భావాలను అర్థం చేసుకుని నన్ను ప్రేమగా పెంచి పెద్ద చేస్తుంటే నేను కూడా పెద్ద డాక్టర్నై మీ అందరి ముందు నిలుచునేదాన్ని. అంత తప్పు నేనేం చేశానని? సిగరెట్లు కాల్చానా? మందు కొట్టానా? జూదమాడానా? లేదా పోరంబోకుల్లా వీధుల్లో తిరిగానా? అలా ఒకవేళ చేస్తే అది తప్పు. ఇలా పుట్టడం నా తప్ప? ఇది కూడా ఒక జన్మేనండి, జన్మే. నాలాగే ఇంట్లో వాళ్ల చేత చీతూ అని తిట్టించుకుని బయటకు తరిమి వేయబడింది ఈ గీత. కాని ఈరోజు ఎంతో సాధించింది. ఈ గీత మాత్రమే కాదు, నాట్యకళలో ఎంతో పేరు సంపాదించుకున్న నటరాజన్ కూడా మావాడే. ఐటీ ప్రపంచంలో సాధిస్తున్న కల్కి కూడా మావాడే.
మీడియాలో యాంకర్ రోసి, యూపీలో ఎంపీ రేవతి, ఇలా డాక్టర్లు, లాయర్లు, సోషల్ వర్కర్లు, ఇంజనీర్లు బోళ్లంత మంది మా వాళ్ళు సాధించారు. అంతెందుకు, ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీధర్ రంగరాయన్ కూడా ఒక హిజ్రాని మర్చిపోకండి. తలుచుకుంటే మేము సాధించగలమండి. సూపర్. నేను మీ అందరినీ ఒక్కటే వేడుకుంటున్నా, మీ ఇంట్లో కూడా మాలాంటి వాళ్ళుంటే వాళ్ళని బయటికి తరిమేయకండి. వాళ్ళని అనాథల్ని చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయకండి. వాళ్లను ప్రేమగా పెంచి గౌరవించండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. దయచేసి క్షమించండి. ఆశీర్వదించమ్మా. చల్లగా ఉండమ్మా. గీత, నువ్వు డాక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో పగలనక రాత్రనక పాచి పనులు చేశాను, పువ్వులమ్మాను. ఇలా అన్ని పనులు చేసి 25 లక్షలు కూడబెట్టి బ్యాంకులో ఉంచాను. కానీ నీ డాక్టర్ చదువుకయ్యే ఖర్చంతా హెచ్ఎం గారే చూసుకుంటానన్నారు. ఇప్పుడు ఆ డబ్బును ఏం చేయమంటావమ్మా? అమ్మా, నాకొక కోరిక ఉందమ్మా. ఏంటమ్మా అది? చెప్పమ్మా, ధైర్యంగా చెప్పు. నీ కోరికని కల్పన నెరవేరుస్తుంది. అమ్మా, నేను డాక్టర్కి చదవడం పూర్తయ్యాక మంచి హాస్పిటల్ కట్టి పేదవాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక మనమే ఆలోచించొద్దు. చేతిలో ఉన్న డబ్బుతో ఓ మంచి స్థలం కొందాం. నీ చదువు పూర్తయ్యాక నువ్వు ఆశపడ్డట్టే ఆ స్థలంలో మంచి హాస్పిటల్ కట్టి అందరికీ ఉచిత వైద్యం అందేలా సహాయం చేద్దాం. సరేనా? సరేనమ్మా. గీత ఆశపడ్డట్టే ఒక స్థలాన్ని చూశాను. గీత, ఒక శుభవార్త. ఒక మంచి స్థలం దొరికింది. ఆ స్థలాన్ని నీ పేరు మీద కొన్నాను. సంతోషమేనా? జీవితంలో అనుకున్నవన్నీ జరుగుతున్నాయని ఎంతో సంతోషపడ్డాను. కల్పనక్క, కల్పనక్క, ఎవరో నీ స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళదని బోర్డు పెట్టారక్క. ఈ స్థలం దాసన్న గారి సొంతం. దాసన్న చెప్తా. ఎవరు రాది? వెళ్ళి చూడు. ఎవరు నువ్వు? రండి 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 రండ్రా రండి 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 నేనేమన్నా పాలు తాగే చంటిదాన్న సంకనెక్కించుకుని ఊరేగడానికి. ఒక్కడిచ్చిచ్చారంటే చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కుకుంటావు.
మగాడివా నువ్వు? వెనక 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 నుంచి కొడుతున్నావు. కాదక్క, ఇదంతా ఎమ్మెల్యే శంకర్ చేసిన పని. దీనికి నాకు ఏ సంబంధం లేదు. నన్ను వదిలేక. బుద్ధి లేదా నీకు? కడుపుకి ఏం తింటున్నావు? ఏంట్రా చూస్తున్నావు? రండ్రప్పా. స్థలం కొనుక్కుంటే నకిలీ పేపర్లు సృష్టించి కబ్జాలు చేశారు కదరా. నాశనం అయిపోతారు. నువ్వేంట్రా మధ్యలో వీడి పెంపుడు కుక్కవా? ప్రాణాలతో ఉండాలని లేదా? తప్పుకోరయ్యాతవా? ఎరా చెత్త నా కొడక. కల్పన అంటే ఒక ఆడదనుకున్నాన్రా. ఈవిడొక మంగళముఖి అని ఎందుకురా చెప్పలేదు? రేయ్, మనం ఎంత పెద్ద పాపం చేసామో తెలుసా నీకు? ఈవిడ ఒక్క శాపం చాలరా, 7 జన్మలకి బాగుపడం. బుద్ధి లేనురా. అవునండి, వీళ్ల పాపం మనకొద్దు. వీళ్ల స్థలాన్ని వీళ్ళకే ఇచ్చేయండి. సిగ్గు విడిచి చెప్తున్నాను. తను ఆశపడిందనే నీ స్థలాన్ని నేను కబ్జా చేశాను. ఇప్పుడు తనే వద్దంటోంది. ఆ స్థలం నాకు వద్దు, నువ్వే తీసుకో. కల్పన, ఇప్పటినుంచి నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. తెలియకుండా తప్పు జరిగిపోయింది సార్. నేను ఇక్కడికి వచ్చే ముందు ఏదేదో అనుకుని వచ్చాను, కానీ మీరింత మంచివాళ్ళని నేను అనుకోలేదు సార్. తొందరపడి తప్పు చేశాను. దయచేసి మీరేమీ అనుకోకండి. ఏది లేవు? కల్పన, తీసుకో, ఇవే నీ పేపర్స్. అయ్యో, ఉండమ్మా, నేనే. మీరుండండి సార్, నేనే తీసుకుంటాను. ఏమైంది కల్పన? మనం కొన్న స్థలాన్ని వాడి పేరు మీదకి మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆ స్థలం నాది అని చెప్పడానికి వచ్చాను. మంచి వాట్ల నటించి కల్పన మోసం చేశాడు.
మా నాన్ననే చంపుతావా? ఉండు, నేను నిన్ను చంపుతాను. మా నాన్ననే చంపుతావా? ఎందుకు మా నాన్న చెప్పావు? చెప్పు, ఎందుకు మా నాన్న చెప్పావు? నేను వదిలిపెట్టు. చెప్పు, ఎందుకు మా నాన్న చెప్పావు? చెప్పు, నేను వదిలిపెట్టు. బాబు, ఇదంతా నిజం అనుకున్నావా? అవును, ఆట ఆడుకుంటున్నాం బాబు. అలాగా? ఆట? వాడు చచ్చినట్టు నేను చనిపోతున్నట్టు ఆట ఆడుకుంటున్నాం. అలాంటి ఆట కూడా ఉందా? నువ్వు ఆడతావా? ఇదేంటి? గన్ను. ప్లాస్టిక్ గన్ను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దీంతో నువ్వు నన్ను ఫస్ట్ షూట్ చేస్తావంట. ఆ తర్వాత నువ్వు షూట్ చేసుకోవాలి. షూట్ చేయనా? నువ్వేం భయపడకు, ఏమీ కాదు. షూట్ చేయి. షూట్ చేయనా? చేయనా? షూట్ చేయమంటావా? ఏమీ కాలేదు, చూసావా? ఏది ఇప్పుడు నువ్వు షూట్ చేసుకోనా? షూట్ చేసుకోనా? చేసుకో. షూట్ చేసుకోనా? షూట్ చేసుకుంటాను. షూట్ చేసుకోమంటావా? షూట్ చేసేసుకుంటాను. షూట్ చేసుకో. ఊరుకోమ్మా, ఇది ఆటే కదా. త్వరగా షూట్ చేసుకో. అంతా కరెక్ట్ గా ఉన్న వాళ్ళ దగ్గరే దోచుకుంటాం. ఇక ఇలాంటి వాళ్ళని అడగాల. అన్నయ్య, ఈ శవాలను తీసుకెళ్లి సముద్రంలో విసిరేయమంటావా? ఏ శవాలు పైకి తేలితే నేను స్టేషన్ కోర్టును తిరగాల? పాపరా కల్పన, కడుపు కట్టుకుని పనిచేసి స్థలం కొంది. ఆ స్థలంలోనే పూడ్చిపెట్టి పాపం తన ఆత్మ శాంతిస్తుంది. ఎవడ్రా నువ్వు? కడుపులో ఎలా పెళ్ళాను. ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసి. అదా? అయితే నేను పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామానేంటి? ఈ గాజు పెంకులేంటి? ఈ ఎన్నెల పడిపోవడం ఇన్వెస్టిగేషన్. ఈ నీళ్ళేంటి? ఈ పువ్వులేంటి? ఈ మండు అల్లోదేంటి? సార్, మిమ్మల్ని ఎవరో అటాక్ చేశారా? నేనే వీళ్ళందరినీ కొట్టింది నన్ను. అబ్బెబ్బే, తమ్ముడు జోకులేస్తున్నాడు అంతే. తమ్ముడు ఏంటి? అన్నయ్యతో జోకులేంటి? అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు అబద్ధం చెప్తారు ఎస్ఐ గారు. వీళ్ళందరినీ కొట్టింది నేనే. నన్ను అరెస్ట్ చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండా ఈ రక్తాలేంటి? అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేము అందరూ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటయ్యా అర్థం కాలేదా? ఇది మా పార్టీ ప్రాబ్లం. ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు. అది కాదు. వెళ్ళు. ఇటు వెళ్ళవా? పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? హైకోర్టు, సుప్రీం కోర్టు అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతుంది. నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా, 1 2 3 4 5 8 అన్న ఇది ఏర్పట్లాగా నీ రేంజ్ కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. తేరా తేరా నిన్ను
10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా 10 లక్షలు? ఆహా నీదెంత విశాల హృదయం బొట్టు. వస్తా. లెటరు రాసలేదు. ఏంటి ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అన్నారా? మెంటల్ మెంటల్ దుర్గా. బాగా తినండి. మొహమాట బాగా తినండి. ఏంట్రా మీద ఆపండి. వాళ్ళకి కొట్టుకుని తీరిక ఫోన్ చేస్తారేంటండి? ఏమిటి ఆపండి. ఆపండ్రా. వీళ్ళంతా మనవాళ్లే కదా, వాళ్ళలో వాళ్ళే ఎందుకు కొట్టుకున్నారండి? వాళ్ళు కొట్టుకోవడం లేదు బంగారం. నీ మరదల ఐశ్వర్యకి వెన్నెముకలా ఉన్నాడే శివకాశి, నాకు మేకై కూర్చున్నాడే, వాడు కొట్టాడు. నాకేం అర్థం కావట్లేదండి. శివకాశి నిన్ను చంపడానికి వచ్చాడు బంగారం. నీ ఉప్పు తిన్నవాళ్ళు కదా, ఊరుకుంటారా? అడ్డుపడ్డారు, రక్తం వచ్చేలా కొట్టాడు. కట్ చేయి. శివకాశి రావడం ఏంటి, కొట్టడం ఏంటి? ఏంటంటే కథలు చెప్తున్నారు? ఇది మామూలు కథ. శివకాశి నిన్ను చంపడమే క్లైమాక్స్. అయినా శివకాశి నన్నెందుకు చంపుతాడండి? క్లియర్ గా చెప్పాను, నేనే శివకాశి అనుకో. ఇదా శివకాశి ఈ దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణిని చంపడానికి తెచ్చిన కత్తనుకో. ఈ కత్తితోనే నిన్ను హత్య చేశాడనుకో. మీరింతమంది ఉండగా తనొచ్చి ఎలా హత్య చేస్తాడండి? వాడ్రాడే, నేనే చంపుతా. అనుమానమే వద్దు, ఇది నిజం. మీ నాన్న ఏం చెప్పాడో తెలుసా? చస్తావో చంపుతావో నీ ఇష్టం, గెలుపే ప్రధానమన్నాడు. కత్తితో నిన్ను చంపుతా, నీ చావుని ఆ శివకాశి పైకి తోస్తా ఒక్క దెబ్బకి. ఏంట్రదే? అది ఈ ఎలక్షన్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. తప్పదు తల్లి. తల్లి బంగారం, నువ్వు చస్తేనే నాకు సింపతి వస్తుంది, ఇంకెవ్వరు చచ్చినా రాదు. మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. అయ్యయ్యో, నిన్ను చంపకుండా ఉండలేను బంగారం. నువ్వు చచ్చావని ఇప్పటికే మన నియోజకవర్గంలో వీధి వీధికి పోస్టర్లు అంటించిపోతున్నారు తెలుసా? వదిలికి చూపించరా? చూపించండి రా. దుర్గా ప్రసాద్ భార్య దారుణ హత్య. తీయండ్రా. ఏంటన్నయ్యా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వచ్చేసా. రేయ్, ఫోన్ వస్తే మాట్లాడాలి లేదా కట్ చేయాలి, అంతేగాని బుర్ర లేకుండా ఇలా బోర్లా పెట్టకూడదురా బొట్టు. వినకూడంది వినేసా, వచ్చేసా. చూడకూడంది చూసేసా. దీన్ని చంపి నిన్నెలా ఇరికించాలా అని తల బద్దలు కొట్టుకుంటుంటే చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి తమ్ముడు. ఐ లవ్ యు. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఇప్పుడు నేను నీకు దింపుతా కత్తి.
గౌరవనీయులైన ఎస్పీ గారికి, దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణి అను నేను నమస్కరించు రాయినది. ఈ ఉత్తరం ఎవరి నిర్బంధంతో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను. ఏ కారణం చేతనైనా నేను చంపబడినట్లయితే నా చావుకి కారణం పూర్తిగా నా చావు కారణం పూర్తిగా నా భర్త శ్రీ 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 చెన్నమనేని దుర్గా ప్రసాద్. దయచేసి ఈ లెటర్నే నా మరణ వాంగ్మూలంగా పరిగణించవలసిందిగా కోరుచున్నాను. ఒరే బొట్టు, ఆ పెన్ని ఇట్లు వదినమ్మా. అవునమ్మా, ఈ లెటరే నీ ప్రాణాలు కాపాడే పోలీస్ బందోబస్తు. పెట్టు వదినమ్మా. ఇప్పుడు నీ భార్య నేను చంపినా అది నీ అకౌంట్ లోకే వస్తుంది. అది నేను చెప్పట్లేదమ్మా, ఈ లెటర్ చెప్తుంది. రేపే ఎలక్షన్, టాప్ టు బాటమ్ మూసు కూర్చో, లేకపోతే నీ భార్యని చంపి ఆ శవం చేతిలో ఈ లెటర్ పెట్టి నీ మావింటి ముందు పడేస్తా. అప్పుడు దిగుద్ది నీకు అసలైన బేకు. వస్తా అన్నయ్య. ఏయ్ అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. వెల్కమ్ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? కచేరీ సార్. బ్రోతల అవసరం కచేరీ ఏంట్రా? బ్రోతల్స్ అండి. నాకు తెలియలేదు.